ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్, ఈసీ, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు న్యాయవాదులు. డీబీటీ పథకాలకు అనుమతి ఇవ్వలేమని కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది ఎన్నికల సంఘం. సుమారు 5 గంటల పాటు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్, ఈసీ అలాగే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు న్యాయవాదులు. డీబీటీ పథకాలకు అనుమతి ఇవ్వలేమని కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది ఎన్నికల సంఘం. సుమారు 5 గంటల పాటు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ రోజు కోర్టులో వాదనలు ఏ విధంగా సాగాయి? కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ప్రధానంగా కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నగదు జమ చేయడానికి సంబంధించి ఎన్నికలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి వాటిని నిలుపుదల చేస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ లబ్ధిదారులు దాఖలు చేసిన పిటిషన్ల మీద అయితే విచారణ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 రోజుల క్రితం కూడా ఒకసారి విచారణ జరిగినప్పటికీ కూడా ఈసీకి సంబంధించిన నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారన్న అంశం మీద ఈసీ సమయం కోరడంతో విచారణ ఈరోజు కూడా విచారణ అయితే జరపడం జరిగింది. ప్రధానంగా రైతులకు అందించే ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యాదీవెన వంటి మొత్తం 4 పథకాలకు సంబంధించిన అమలులో నగదు జమ చేసే అంశానికి సంబంధించిన పిటిషన్ మీద అయితే విచారణ జరిగిన నేపథ్యంలో ఈసీ ఈ రోజున కీలక విషయాన్ని అయితే హైకోర్టుకి తెలియజేసింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిపోయింది కాబట్టి 4 రోజుల్లో పోలింగ్ కూడా జరగబోతుంది. గతంలో ఈ నగదు జమ అంశానికి సంబంధించి ఎన్నికలు రిజల్ట్స్ ఏదైతే జూన్ 4వ తారీఖున వస్తాయి కాబట్టి జూన్ 6వ తారీఖు ఈ పథకాలన్నిటికీ సంబంధించి నగదు లబ్ధిదారులకు జమ చేయడానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ వచ్చేసింది కాబట్టి దీన్ని అంతా కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత జూన్ 6వ తారీఖున జమ చేసుకోవాలని ముందుగా నిర్ణయించాం. కానీ హైకోర్టులో పిటిషన్లతో పాటుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వినతి పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయాన్ని మే 13వ తారీఖున, అంటే 13వ తారీఖున పోలింగ్ జరుగుతుంది కాబట్టి 14వ తారీఖు నుంచి ఈ నగదు మొత్తాన్ని నగదు జమ చేసుకోవడానికి కొత్తగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఈసీ అయితే హైకోర్టు దృష్టికి కూడా తీసుకువచ్చినప్పటికీ కూడా అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా గతంలో కూడా ఇదే విధంగా ఎన్నికల ప్రక్రియ మొదలైన సమయంలో కూడా ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించి నగదు జమ అయితే చేయడం జరిగింది. గత ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ దాన్ని కూడా నగదు కూడా జమ చేశారన్న విషయాన్ని, పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ఇచ్చారు ఆ సమయంలో. ఆ తర్వాత బ్యాంకుల అకౌంట్లో అమౌంట్స్ కూడా పన్నాయి అనే విషయంతో పాటుగా గతంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన డబ్బులు ఎన్నికల ప్రక్రియ సమయంలో ఇచ్చిన విషయాన్ని కూడా ప్రభుత్వం తరపున న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపున లబ్ధిదారులకు సంబంధించినటువంటి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున న్యాయవాదులకు మాత్రం కరువు మండలాల్లో ఉన్నటువంటి రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంశం అనేది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో వాళ్ళకి చాలా అత్యవసరం కాబట్టి అత్యవసర పరిస్థితులు అయినటువంటి వరదలు కానీ కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ సాయం చేయొచ్చు ప్రభుత్వం తరపు నుంచి అనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఈ రోజున ఎన్నికల సమయంలో ప్రారంభించలేదు. గతంలో ఉన్న స్కీమ్స్ కు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కానీ నగదుకు సంబంధించి విడుదల కానీ అన్నీ జరిగాయి. కేవలం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయటం మాత్రమే మిగిలింది కాబట్టి వీటిని కొత్తగా ఎన్నికల సమయంలో తీసుకొచ్చిన పథకాలుగా చూడకుండా పూర్తి స్థాయిలో ఇది అంతా కూడా ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా చూడాలనే విషయాన్ని పిటిషనర్ల తరపున వాదనలు వినిపించడం కూడా జరిగింది. అయితే ఈసీ మాత్రం ఎన్నికల పోలింగ్ కి 4 రోజుల ముందు ఇంత పెద్ద మొత్తంలో నగదు అనేది అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తే అదంతా కూడా ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి వాటిని పోలింగ్ జరిగిన తెల్లారే వేసుకునే విధంగా అయితే నిర్ణయం తీసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం అటు ఈసీ తరపున న్యాయవాది వాదనలు విన్నారు, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇక ఈ పిటిషన్ తరపున కూడా వాదనలు కూడా విన్నటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మరి ఎటువంటి ఆదేశాలు ఇస్తారనేది ఆసక్తికరంగా అయితే మారింది. నెలని రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.